ఈరోజు మనం ఆయన గుర్తుపెట్టుకోగలి ఆయన తాలూకు నివాళులు అర్పిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా చిరస్థాయిగా మరణించిన చిరస్మరణీయుడు కాబట్టి ఆయనకి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఆయన నివాళులు అర్పిద్దాం. దీని తర్వాత మరి యూనియన్ హౌస్లో 11 గంటలకి అక్కడ దగ్గరగా ఉండే వాళ్ళకి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం శ్రమశక్తి నగర్ 2వ కాలనీ శ్రమశక్తి నగర్ ఈ సెస్లో ధర్మారావు గారు, రామయ్య గారు, రామదాస్ గారు, శాస్త్రి గారు, రామం గారు, సాయి కుమార్ గారు 6గురు మనలో లేనప్పటికి కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నేను పనిచేశాను, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యాను. 1975లో విశాఖపట్నం 73లో రామదాస్ గారి ఇంటికి వచ్చి ఏదో ఉద్యోగ ప్రయత్నం మీద వచ్చేటప్పుడు 75 నుంచి కూడా ఇక్కడ యూనియన్తో నాకు అనుబంధం ఉంది. రేపు 2025కి 50 సంవత్సరాలు గోల్డెన్ జూబిలీ నా తాలూకా ఈ యూనియన్లో ఇది కాబట్టి మరి నాకు ఈ అదృష్టం కలిగి వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు రావడం జరిగింది. మీరందరూ ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉండి సాయిబాబా వారి వార్షికోత్సవం అలాగే అన్ని కార్యక్రమాలు కూడా జరిపిస్తున్నారు. అందరూ యునైట్గా ఉండి చక్కగా మన పోర్టు కుటుంబం అంతా ఇక్కడ ఉంది. పోర్టు కుటుంబం ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో అప్పుడప్పుడు గ్యాదర్ అవుతున్నారు, కార్యక్రమాలను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇదే ఐకమత్యంతో మనందరం కూడా ముందుకెళ్దాం. మన సంస్థని మంచి పేరు తీసుకొచ్చి పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే కార్మిక సంక్షేమం. ధర్మారావు గారు బతికున్నప్పుడు మాట చెప్పేవారు, నాకు బాగా గుర్తు. మనం ఒక చెట్టు పెంచి దాని తాలూకు ఫలాలను పొందుదాం, కానీ నరికేసి వంట చెరకు కింద ఉపయోగించకూడదు. కాబట్టి మనం కష్టపడి పనిచేద్దాం, మన సంస్థని నిలబెడదాం, పోర్ట్ మహాసంస్థని, దాని నుంచి ఫ్రూట్స్ అనుభవిద్దాం అని చెప్పేవారు. అది మంచి సంకేతం. జెండా కింద గుండాలకు వ్యవహరించకుండా సంస్థని దెబ్బతినిపించకుండా సంస్థను కాపాడదామనే ఆశయం అనేది చూసారా, ఆయనది మంచి ఆశయం. అలాగే మనందరం కూడా